విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆర్థిక సహాయం అందించే ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నర్సపేట ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రవికుమార్ సూచించారు. రాఖీ మీడియాతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ పథకంతో విద్యా రుణాలని సులభంగా పొందవచ్చని తెలిపారు. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం భారత ప్రభుత్వం ద్వారా విద్యార్థులకి ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆర్థిక సహాయం అందించే పథకంతో విద్యా రుణాల కోసం సమీపంలోని ఎస్బీఐ బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇక ఇది విద్యా సంవత్సరం ప్రారంభం కాబట్టి చాలామంది విద్యార్థులు వాళ్ళ కాలేజెస్లో అడ్మిషన్స్కి వాటికి ప్రయత్నిస్తున్నారు. అట్లా మీరు ఎవరైనా ఒకవేళ ప్రయత్నించినట్లయితే 7.5 లక్షల రూపాయల వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా భారతీయ స్టేట్ బ్యాంకులో మీకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి అనే ఒక పోర్టల్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ది. ఆ పోర్టల్లో మీరు అప్లై చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి బ్రాంచ్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ బ్రాంచ్ ద్వారా మీరు మీ లోన్ పొందుకునే అవకాశం మీకు ఉంది కాబట్టి మీరు తీసుకొని వెళ్ళడానికి అవకాశం అయితే మీకు కనిపిస్తుంది. దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోమని నేను కోరుతున్నాను. విద్యాలక్ష్మి స్కీమ్ కింద మీరు అప్లై చేసినప్పుడు ఎవరైనా కానీ ఒకవేళ మీ యొక్క సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మీరు డైల్ యువర్ ఆర్ఎం అనే ఒక నెంబర్ని కూడా నేను మీకు అందరికీ ఇవ్వబోతున్నాను. ఈ నెంబర్ని దయచేసి మీరందరూ తీసుకోండి. మీకు ఏదన్నా నా యొక్క 42 బ్రాంచ్లు పల్నాడు జిల్లాలో ఎక్కడ మీకు ఇష్యూ ఉన్నా ఏదైనా అవసరం ఉన్నా దయచేసి సంప్రదించండి. నా నెంబరు 9908664555 9908664555. సదా మీ సేవలో భారతీయ స్టేట్ బ్యాంక్. నమస్కారం.